హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. ఈరోజైతే మేమైతే జగదల్పూర్లో ఉన్న చిత్రగంజ్ వాటర్ ఫాల్స్కి అయితే రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి అయితే మనం నెక్స్ట్ ట్రిప్ అయితే అరకు అయితే వెళ్తున్నాం. మనం అయితే ఒక చిన్న వర్క్ చేసి ఒక చిన్న ట్రిప్ అయితే వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనమైతే జగదల్పూర్కి అయితే రావడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ఉంది. ఇక్కడ చిత్రగుంట వాటర్ ఫాల్స్ అయితే అయితే ఉన్నాం. ప్రస్తుతానికి మనం వాటర్ ఫాల్స్ మొత్తం అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ ఫాల్స్ అయితే మస్తు హెవీగా ఉన్నాయి. రెయిన్ సీజన్ కాబట్టి మనకు అదే సమ్మర్లో అయితే కింద బోటింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే అక్కడ దాకా వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ మనకు ఇప్పుడైతే ఎలాంటి ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు హెవీ వాటర్ ఉన్నాయి కాబట్టి మనకైతే హాలో అయితే లేదు. నార్మల్ టైంలో అయితే మనకైతే కింద బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి అయితే మళ్ళీ మనమైతే అరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. అరకు సమ్మర్లో ఎక్కువ వెళ్ళారు, కానీ మేమైతే ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి మేమైతే ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. మస్తు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే. ఇక్కడ మన తెలంగాణలో ఉన్న బౌద్ధ వాటర్ ఫాల్స్ తీరే ఉన్నాయి సేమ్, కాకపోతే అంతకంటే కొంచెం బెటర్గా ఉంది. మాకు వచ్చేసి మా విలేజ్ నుండి అయితే 250 కిలోమీటర్స్ అయితే ఉండే. మేమైతే 4 మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే రావడం జరిగింది. లైటింగ్ కూడా సూపర్ ఉంటుంది నైట్ వచ్చిన. ఫ్రెండ్స్ మనం అయితే పైకి వచ్చినాం. చూడండి, ఒక వ్యూ అయితే వస్తుంది, వ్యూ పాయింట్. మన కింద కూడా దిగడానికి అవకాశం ఉన్నట్టుంది, కానీ కొందరు దిగుతుంది. మనకు నైట్ అయితే లైటింగ్ కూడా ఉంటుంది అనుకుంటే, ఫుల్ లైటింగ్ కూడా ఉన్నట్టుంది సెటప్, లైటింగ్ సెటప్ కూడా. ఇక్కడ మొత్తానికైతే మనకు తెలుగు వాళ్ళు అయితే ఏం కనబడతలేరు. హోటల్స్ కూడా ఏం దొరుకుతలేవు ఇక్కడ. ఫ్రెండ్స్ మన కిందికి దిగడానికి కూడా మెట్లయితే ఏర్పాటు అయితే చేసిండు మంచిగా. కిందికైతే దిగుతాను అప్పుడు. ఇక మేమైతే 4 వచ్చినాం. ఇక వీళ్ళు మా వాళ్ళు 2. ఇక్కడ ముంగడక ఆయన ఉన్నాడు. మొత్తం ఏంటి అయితే ఉన్నాయి మనకైతే తెలియదు ప్లేస్. మష్రూమ్సా? మష్రూమ్స్. మనకైతే ఇక్కడ గేట్ 1 అనేది ఫ్రెండ్స్. చిన్న టెంపుల్ కూడా ఉన్నది ఇక్కడ, శివుని టెంపుల్. ఇది కూడా అయితే బాగానే ఉన్నది. మా వాళ్ళు అయితే అన్నం తినలే పాపం, ఆకలి బాగా అవుతుందట. రామంటాను ఏంటిది, ఏమైతుంది? ఇక్కడ కూడా మనకేదో చిన్న దేవుళ్ళు అయితే ఉన్నారు. హనుమాన్ ఇది. గేట్ 2 ఇటు పోదాం లోపలికి. ఏముంటుంది ఫ్రెండ్స్? మొత్తం మేమైతే కిందికి అయితే వచ్చేసాం. చూడండి, మనకైతే ఇప్పుడు వ్యూ చూడండి, హైలైట్ ఉంది. కిందికి మొత్తానికి కిందికి దిగేసాం.
మొత్తం చెట్లే ఉన్నాయి. వాటర్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం అయితే మేమైతే కిందికేసి దిగాం. చూడండి వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉంది. అదే మనకు వింటర్ సీజన్లో వచ్చినట్టయితే మనకైతే బోటింగ్ అయితే ఉంటుందట ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనకు ఇదే ప్లేస్ నుండి బోటింగ్ అయితే ఉంటుందట. మనం అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళి రావచ్చట. కానీ ఇప్పుడు హెవీ వాటర్ ఉన్నాయి కాబట్టి, ఎప్పుడు ఎక్కువ వాటర్ అయ్యేది తెలియదు కాబట్టి మనకైతే బోటింగ్ అంటూ ఏం లేదు. చాలా మస్తు ఉంది, చాలా బాగుంది ఇక్కడ. మేమైతే ఇక్కడ వచ్చి కొన్ని ఫొటోస్ దిగేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి అరకు వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఒక 250 కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడనైతే మనం అయితే వాటర్ ఫాల్స్ అయితే మొత్తం అయితే కంప్లీట్గా చూశాను, అయిపోయింది. వీడియో కూడా మొత్తం క్లియర్గా అయితే తీయకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుండి అరకు వెళ్ళేది ఉంది కాబట్టి మాకైతే 3 అవుతుంది టైం. ఇంకా మేమైతే ఏం తెలియదు. మేము జగదల్పూర్ వెళ్ళి అయితే మేము అక్కడనైతే లంచ్ చేసేసి మేమైతే ఇక్కడ నుండి అయితే అరకు అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మొత్తం దీనికి సంబంధించిన వస్తుంది. తర్వాత నెక్స్ట్ వీడియోలో అరకుకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.